కిడ్స్ యువ 2K25 వాలిడేటరీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారికి, మీ అందరికీ తెలుసు, రెండు రాష్ట్రాల ప్రజలకి తెలిసినటువంటి విశిష్ట అతిథి చంద్రబోస్ గారికి, కళాశాల కార్యదర్శి మా బ్రదర్ శేఖర్ గారికి, ప్రిన్సిపల్, డైరెక్టర్, హెచ్ఓడీస్, అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. విద్యార్థులకు ఆశీస్సులు. బాలేదబ్బాయి. యువ ఎందుకు మనం కండక్ట్ చేసాం, దీనివల్ల మీకేమి లాభం జరిగింది, ఎందుకు ఇటువంటి గెస్టులు తీసుకొస్తున్నాం, మనం మాధవి గారిని ఇక్కడ తీసుకొచ్చాం, ఎందుకు తీసుకొచ్చాం, లేకపోతే నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తీసుకొచ్చాం, ఎందుకు తీసుకొచ్చాం, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకొచ్చాం, లేకపోతే నిన్న ఇన్ఫోసిస్ హెడ్ సురేష్ గారిని తీసుకొచ్చాం. ఇటువంటి అంటే మీకు మిమ్మల్ని ఆడుకోవడానికి అవకాశం ఇచ్చాం, పాడుకోవడానికి అవకాశం ఇచ్చాం, డాన్స్ వేయడానికి అవకాశం ఇచ్చాం, బిజినెస్ చేయడానికి అవకాశం ఇచ్చాం. అంటే మీరు ఏది కావాలంటే అది అవకాశం కల్పించి ఒక 2 రోజుల్లో మీరు ఎంటర్టైన్ అవుతూ మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ, ఎందుకంటే పొద్దున ఈ బిజినెస్ పీపుల్ అందరూ కలిసి నా దగ్గర నా జేబు కన్నం వేశారు, 10,000 దాకా కొట్టేశారు. ఏ షాప్కి వెళ్ళినా 20 రూపాయలు 30 రూపాయలు చెప్పారు, 30 50 చెప్పారు. చెప్పారా చెప్పలేదురా? చెప్పారు. బాగా 10,000 రూపాయలు తీసుకున్నారు. మా ఆవిడ ఇక్కడే ఉంది, ఇంటికి పోయిన రానిచ్చుదురా అని తెలియదు. సరే, ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన పర్పస్ ఏంటంటే మీలో ఉన్నటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేయటం కోసం. అది ఏ టైప్ ఆఫ్ స్కిల్ అయినా అవ్వచ్చు. మనం టెక్నికల్ ఈవెంట్స్ కండక్ట్ చేసాం, కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేసాం, స్పోర్ట్స్ కండక్ట్ చేసాం, రకరకాల ఈవెంట్స్ కండక్ట్ చేసింది ఎందుకంటే మీలో ఉన్న స్కిల్ని మనం బయటికి తీయటానికి. దాన్ని మీరు అందరూ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు. 2 days మీరు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మీతో పాటు ఫ్యాకల్టీ మేమందరం కూడా ఎంజాయ్ చేసాం. చక్కగా మీరందరూ ఎంజాయ్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం ఇటువంటి గెస్టులను మనం పిలిచినప్పుడు వారు కూడా మనకి మంచి సందేశాన్ని ఇవ్వాలి. ఆ సందేశం కోసమే మనం వాళ్ళని పిలుస్తాం. వాళ్ళ నుంచి మీరు కొంత నేర్చుకోవాలి. ఇప్పుడు మన శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి గల్లా మాధవి గారిని పరిచయం తక్కువ మనకి గతంలో, కానీ రామచంద్రరావు గారితో పరిచయం ఎక్కువ మనకి. మాధవి గారి హస్బెండ్ రామచంద్రరావు గారు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయనకి స్టూడెంట్స్లో మోటివేషన్ చేయించాలి, స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్ మారాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నాకు తెలిసి మన కళాశాలలో 3 సార్లు ఇంపాక్ట్ వాళ్ళ చేత స్టూడెంట్స్లో మోటివేషన్ కార్యక్రమం స్పాన్సర్ చేసి అక్కడ పిల్లలకి స్టూడెంట్స్కి వాళ్ళ ఖర్చులు మొత్తం కూడా భరించి స్టూడెంట్స్లో మోటివేషన్ క్రియేట్ చేశారు. సో అది నాకు రామచంద్రరావు గారితో పరిచయం. ఆ పరిచయంతో మా మాధవి గారు నుంచున్నప్పుడు మనం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మీకు నిన్న వచ్చిన కమసాని గారు కూడా మీకు తెలుసు, ఆయన యొక్క స్పీచ్ని మీరు విన్నారు, కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు ఒక్కొక్కరు 14 పేజీలు చదివారు. ఆ 14 పేజీలు చదివిన సారాంశం ఏంటంటే ఈ సంవత్సరంలో మన యొక్క అచీవ్మెంట్స్. ఏ కళాశాలలో అయినా సరే చదువు ఉంటుంది, అంటే అకాడమిక్స్ బాగుంటాయి, డిసిప్లిన్ ఉండాలి, ప్లేస్మెంట్స్ ఉండాలి. మన కళాశాలలో దాంతోపాటుగా ఇన్నోవేషన్స్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రిన్సిపల్ గారు చదివిన 14 పేజీల్లో 10 పేజీలో ఇన్నోవేషన్స్లో మనం డిఫరెంట్ ప్లేసెస్లో, ఢిల్లీలో అవ్వచ్చు, హైదరాబాద్లో అవ్వచ్చు, రాజస్థాన్లో అవ్వచ్చు, చాలా ప్లేసెస్కి వెళ్ళి మన స్టూడెంట్స్ ప్రజెంట్ చేసి వచ్చారు. ఐ కెన్ ప్రౌడ్లీ సే, మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, గుంటూరు జిల్లాలో ఏ కాలేజీలో లేనటువంటి స్టార్టప్స్ ఈ కళాశాలలో ఉన్నాయి. 17 స్టార్టప్ ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి కళాశాల గుంటూరు జిల్లా మొత్తంలో ఇది మాత్రమే, ఇన్క్లూడింగ్ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్. ఏ యూనివర్సిటీ అని తీసుకోండి, జిల్లా మొత్తంలో స్టార్టప్ ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి కళాశాల కిడ్స్ కళాశాల అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఇంకొక 7 కంపెనీస్ రిజిస్టర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో ఏంటంటే ఏదైనా కళాశాలలో చేరితే గతంలో
ఒక 10 సంవత్సరాల క్రితం ఏదైనా కళాశాలలో ఎవరైనా పిల్లాడు చేరాడు అనుకోండి, వాడు చక్కగా పాస్ అయితే చాలు ఉద్యోగం వచ్చేది, ఏటో ఒకటి బయటికి వెళ్తే ఉద్యోగం వచ్చేది. ఆ ట్రెండ్ మారిపోయింది. నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత ఏమైంది, ఏ కళాశాలలో అయితే ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయో ఆ కళాశాలలో చేరడం మొదలుపెట్టారు పిల్లలు. ఆ ఉద్యోగాలు రావాలి అంటే ఆ కళాశాలకు అక్రిడేషన్స్ ఉండాలి. మన కళాశాలకి నాక్ అక్రిడేషన్ ఉంది, ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, అటానమస్ ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్ కూడా ఉంది మనకి. ఇవి ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రేపు మళ్ళీ మారిపోయింది ట్రెండ్. దాంతోపాటుగా ఏ కళాశాలలో అయితే ఇన్నోవేషన్స్, ఏ కళాశాలలో అయితే గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఉంటున్నాయో అటువంటి కళాశాలను మాత్రమే కంపెనీస్ చూజ్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ కళాశాలలో మనం 2016లోనే ఇన్నోవేషన్స్ మీద మనందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈరోజు మనం రేపు పొద్దున్నే ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయండి, కంపెనీస్ మనం స్టార్టప్ చేద్దామని అడిగితే మినిమంలో మినిమం 400 ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ డిస్ప్లే చేయగలరని గర్వంగా చెప్తా ఉంటాను. దీంట్లో భాగంగానే మీకు లేటెస్ట్గా మొన్న మోడీ గారి సమక్షంలో కూడా మనకి ఒక స్టాల్ ఇవ్వడం జరిగింది మన కళాశాలకి. మోడీ గారు విజిట్ చేశారు మన స్టాల్స్ని కూడా. అంటే అంత అచీవ్ చేయగలిగాం. అందుకనే మీకు ప్రిన్సిపల్ గారు చదివినటువంటి పేజీలు దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఇన్నోవేషన్స్ గురించి ఉంది. అకాడమిక్స్, డిసిప్లైను, వీటితో పాటుగా స్పోర్ట్స్ చూసారు మీరు, దగ్గరగా 14 మంది స్టూడెంట్స్ యూనివర్సిటీకి ఆడారు మనకి. అంటే ఏ కళాశాల అంటే ఈ కళాశాలలో చాలామందికి ఉండే అపోహ ఏంటంటే కిడ్స్ కళాశాల అంటే స్కూలు. అవునా కదా? కాదా? ఎస్సా? ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ సే కిడ్స్ కాలేజ్ ఈజ్ స్కూల్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇవాళ మీరు స్కూల్కి వెళ్ళినట్టు కళాశాలకు వచ్చినా ఇవాళ మీకు కష్టంగా ఉంటుంది, కానీ రాబోయే రోజుల్లో మీకు బైక్ అంటే మీరు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి డిసిప్లిన్ మీకు లైఫ్లో మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ సందర్భంగా మీ అందరూ చెప్పేదంటే ఖచ్చితంగా మీరు ఒక గోల్ని ఫిక్స్ చేసుకోండి, లేదా ఒక కల కనండి. నేను ఇలా అవ్వాలి, లేదా నేను మాధవి గారి లాగా అవ్వాలి, లేదా నేను చంద్రబోస్ లాగా అవ్వాలి, లేదా నేను సుబ్బారావు లాగా అవ్వాలి, లేదా నేను శేఖర్ లాగా అవ్వాలి. వద్దా? నాలాగా అవ్వరా? నాలాగా వద్దా? ఒరే నేను పొలం చేశా, 1500కు ఉద్యోగం చేశా, వార్డెన్గా ఉండా 1500కే ఉద్యోగం చేశా, మీరు చేయగలరా? 1500కు ఉద్యోగం చేశా, ఇవాళ నేను 2 కోట్ల రూపాయల జీతాలు ఇస్తున్నాను నెలకి. అలా ఇన్స్పిరేషన్ ఉండాలి మనిషికి, ఎవరికైనా సరే. మీకు మనకు ఒక ఆలోచన ఉండాలి, మనం ఎప్పుడు మన కళ్ళగంటా ఉండాలి. అబ్దుల్ కలాం ఏం చెప్పాడు మనకి? కళ్ళలు పెద్దగా కనండి, కళల్ని సాకారం చేసుకోండి. కళలు పెద్దగా కనండి, సాకారం చేసుకోండి. మనం గలే కళ్ళు అలా ఉండవుగా. మనం కళ్ళగంట మొదలు పెడితే శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయనకు ఒక కళ వచ్చిందంట. శ్రీకృష్ణదేవరాయలు ఒక కళ వచ్చింది. ఏ కళ ఏం జరిగింది? రత్నాలు మోడినటువంటి ఒక మంచి కుర్చీలో కూర్చొని హాయిగా విహరిస్తున్నాడు ప్రపంచం అంటే ఆకాశంలో విహరిస్తున్నట్టు వచ్చిందంట మనసులో ఆయన కళ. ఒక మంచి కళ వచ్చిందంట. రెండో రోజు సమావేశం ఏర్పాటు చేశాడు ఆయన. సమావేశం ఏర్పాటు చేసి నాకు ఇటువంటి కళ వచ్చింది, నాకు ఇటువంటి కుర్చీ కావాలి, అలా కుర్చీ తేవాల్సిందే అని హుకుం జారీ చేశాడంట. మరి ఆయన కళ వచ్చింది, నీకు కూడా అలాంటి కళ రావాలా? ఏం చేయాలో అర్థం కావాలి అందరికీ. కొద్ది రోజుల తర్వాత తెనాలి రామకృష్ణుడు వచ్చాడు, విన్నాడు అది. దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అనుకున్నాడు. దాంట్లో భాగంగానే ఆయన ఒక మారువేషంలో వచ్చి పొద్దున్నే రాజుగారి దాని సభకు వచ్చేసి, సార్ రాత్రి నాకు నా దగ్గర ఉండేటువంటి రత్నాల మూట పోయింది సార్ అన్నాడంట. రత్నాల మూట పోయింది సార్, తీసిన వాళ్ళు కూడా నాకు తెలుసు సార్ అన్నాడంట. తీసిన వాళ్ళు తెలిసినప్పుడు ప్రవేశపెట్టు, నేను నీ రత్నాలు నీకు ఇప్పిస్తా అన్నాడంట. తీసినవాడు తెలిస్తే ప్రవేశపెట్టు, రత్నాలు ఇప్పిస్తా అన్నాడంట. సార్ మీరే తీశారు సార్ రాత్రి అన్నాడంట. ఎలా తీశారు అంటే, సార్ నాకు రాత్రి కళ్ళు వచ్చింది, కళ్ళలో రత్నాల మూట పోయింది, ఆ రత్నాల మూట మీరే తీశారు సార్ అన్నాడంట. అప్పుడు రాజుగారికి అర్థమైంది, అంటే మనం కన్న కళ ఇది కాదు, తప్పు కన్నాం అంటే అది దానికి సొల్యూషన్ అని చెప్పాడు. అట్లాగే మీరు అటువంటి కళ్ళ కనబాకండి, గాల్లో విహరించే కళ్ళు, లేదా ఇలియానాన్ని చేసుకుందాము, అలాంటి కళ్ళ కాదు. నువ్వు ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నావు? పొలిటికల్గా అచీవ్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే
యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నావా, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా, లేదా ఒక మంచి కంపెనీ పెట్టాలనుకుంటున్నావా, లేదా ఒక మంచి కాలేజీ, ఈ కాలేజీకి ఎదురుగా ఇంకో కాలేజీ పెట్టాలనుకుంటున్నావా, నీ ఇష్టం. అంటే నీవు ఏది అవ్వాలనుకుంటున్నావో, నువ్వు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటావో అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని, అలాంటి ఇన్స్పిరేషన్ అంటే ఇక్కడ రకరకాల గెస్టులు మనం తీసుకొస్తామంటే ఎవరి మనసులో ఎటువంటి కోరిక ఉంటుందో మనకి తెలియదు. ఆ కోరిక అంటే ఆ ఇన్స్పిరేషన్ రావడం కోసమే మనం వివిధ రకాలైనటువంటి గెస్టులను తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మంచి మంచి కళలు కనండి, వాటిని సాకారం చేయడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 2 రోజులు చిన్న డిస్టర్బెన్స్ లేకుండా సపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ, ఫ్యాకల్టీ మొత్తానికి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఎస్పెషల్లీ బస్ డ్రైవర్లకి అందరికీ కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.